నమస్తే అండి, నా పేరు సాయి కుమార్, ఫిజియోథెరపిస్ట్, దీక్ష ఫిజియోథెరపీ క్లినిక్ కదిరి. సో డిస్క్ ప్రొలాప్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏమి? ఒక బోన్కి ఎగ్జాంపుల్ మనం ఇది ఒక స్పైన్ తీసుకున్నట్లయితే మనకి స్పైన్లో సర్వైకల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, లంబార్ స్పైన్ అండ్ సాక్రమ్ అండ్ కాక్సిక్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఎస్పెషలీ డిస్క్ ప్రొలాప్స్ అనేది మెజరీ ఎక్కడ జరుగుతుందంటే లంబార్ రీజన్. ఈ లంబార్ రీజన్లో ఎక్కడైనా జరగచ్చు. L1, L2, L3, L4, L4, L5, L5, S1 ఈ మధ్యలో ఎక్కడైనా డిస్క్ ప్రొలాప్స్ అనేది జరుగుతుంది. సో ఈ డిస్క్ ప్రొలాప్స్ యొక్క సింటమ్స్ ఏమంటే చూసినట్లయితే మనకి చాలామందికి ఫస్ట్ నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పితో పాటు నడుము పట్టేయడం అంటే బిగిసిపోవడం జరుగుతుంది. సో దాంతోపాటు చాలా స్టిఫ్నెస్ అయిపోతున్నమాట, అంటే మనం ముందుకు వంగే కానీ వెనుక వంగే కానీ ఇట్లా కష్టమవుతుంది. సో దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ఒక్కోసారి పెయిన్ ఎక్కువైనప్పుడు ఆ సింటమ్స్ సివియారిటీ ఎక్కువైనప్పుడు ఆ పెయిన్ అనేది రేడియేటింగ్ అవుతుంది. రేడియేటింగ్ రైట్ లెగ్ కావచ్చు లేకపోతే లెఫ్ట్ లెగ్ కావచ్చు. రేడియేటింగ్ అంటే మొత్తం నడుము నుంచి నడుము భాగం నుంచి కింద వరకు వస్తుంది, దాన్ని రేడియేటింగ్ పెయిన్ అంటాం. దీన్ని సయాటికా పెయిన్ అని కూడా చెప్తారు. సో ఇది ఎందుకు వస్తుంది అనేది ఒకసారి గమనించినట్లయితే చాలామంది ఎక్కువసేపు మొబైల్ యూస్ చేయడం వల్ల, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ప్రొలాంగ్ సిట్టింగ్ అంటాం. ప్రొలాంగ్ సిట్టింగ్ చేయడం వల్ల కూడా ఈ స్పైన్ అనేది మనకు ఎక్కువ ప్రెజర్ పడుతుంది. దానివల్ల కూడా ఈ బోన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్క్ ఉంది కదా, ఆ డిస్క్ అనేది లైట్గా బల్జ్ అంటే ఉబ్బడం బయటకు రావడం వల్ల ఈ నర్వ్స్ అంటే స్పైనల్ నర్వ్స్ అంటాం. ఈ స్పైనల్ నర్వ్స్ మీద ప్రెజర్ పడుతుంది. ప్రెజర్ పడటం వల్ల మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువసేపు వాళ్ళు సిస్టమ్ వర్క్ మీద ఎక్కువ పని చేస్తుంటారు కాబట్టి ఎక్కువసేపు కూర్చుంటారు కాబట్టి కూర్చోవడం వల్ల కూడా పెయిన్ వస్తుంది. తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలా సేపు కూర్చుంటారు కాబట్టి పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటుంటే డ్రైవింగ్, ముఖ్యంగా 2-wheeler డ్రైవింగ్ కావచ్చు. 2-wheeler డ్రైవింగ్ చేసినప్పుడు మనం ఎక్కువసేపు ఇలా కూర్చుంటాం. ఇలా కూర్చోవడం వల్ల కూడా అది మన ఫుల్ బాడీ వెయిట్ అనేది స్పైన్ మీద ప్రెజర్ చేస్తారు, దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. తర్వాత ఎక్కువసేపు లాంగ్ పీరియడ్ స్టాండింగ్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ అంటాం. సో ఈ విధంగా చెప్పినట్లయితే చాలా రకాలుగా ఉంటాయి. సో ఈవెన్ 4-wheeler డ్రైవింగ్ చేసినా కూడా చాలా మందికి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ పోస్చర్ అంటాం. బ్యాడ్ పోస్చర్ అంటే మనం సరైనటువంటి పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయనట్లయితే ఈ బ్యాడ్ పోస్చర్ వల్ల కూడా మనకి ఈ నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. సో అవన్నీ దీన్ని ఏమంటారు మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటాం. మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటే మన డే టు డే లైఫ్లో మనం చేసే పనులు బట్టి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏవైతే పనులు చేస్తామో ఆ చేయడం వల్ల వచ్చే నొప్పిని మనం మెకానికల్ పెయిన్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ రొమాటిక్ లో బ్యాక్ పెయిన్. రొమాటిక్ అంటే కొంచెం పడటము లేవడము ఇలా జరగడం వల్ల కూడా ఒకసారి నడుము నొప్పి వస్తుంది, దానివల్ల కూడా డిస్క్ బల్జే అవకాశం ఉంటుంది. సో అది ట్రామాటిక్ ఇంజురీ అనమాట. నెక్స్ట్ ప్యాథలాజికల్ బ్యాక్ పెయిన్. ప్యాథలాజికల్ అంటే అది స్పైనల్ ట్యూమర్ కావచ్చు. సో అది డిఫరెంట్గా మన బాడీ ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అది దానివల్ల వచ్చే నొప్పిని ప్యాథలాజికల్ పెయిన్ అంటాం. ఓకే. సో ఈ లక్షణాలు ఏంటంటే ఫస్ట్ మనకి పెయిన్ ఉంటుంది, పెయిన్ ఇన్ ద లోయర్ బ్యాక్ ఉంటుంది. తర్వాత హిప్ రీజన్ ఉంటుంది, మనం లోయర్ సెట్ ఉంటే మరి ఎక్కడైతే కూర్చుంటామో అప్పుడు కూడా పెయిన్ వస్తుంది. దాంతోపాటు కాళ్ళకంతా అంటే ఎంటైర్ ద లెగ్ పెయిన్ వచ్చేస్తుంది. సో ఇది సివియారిటీ యొక్క డిస్క్ బల్జ్ అనేది సివియారిటీ బట్టి మనకి సిమ్టమ్స్ ఉంటాయి. సో డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు L4, L5, S1 అయినప్పుడు ఏమవుతుందంటే చాలామందికి పెయిన్ మొత్తం ఎంటైర్ లెగ్ వచ్చేస్తుంది. పాదం ఒక్కసారి వీక్నెస్ అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫుడ్ డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా కొంతమందికి సివియారిటీగా అయినప్పుడు ఈ బౌల్ అండ్ బ్లాడర్ డిస్క్ ఫంక్షన్ అయ్యే కూడా అవకాశం ఉంటుంది. దాన్ని కాలైకున సిండ్రోమ్ అంటాము. సో మనం ఎప్పుడు దీన్ని అలర్ట్ అవ్వాలి అనేది మెయిన్. ఎప్పుడు అలర్ట్ అవ్వాలంటే ఎస్పెషలీ ఎవరికైతే బౌల్ అండ్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అవుతుందో సో వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో ఈ నడుము నొప్పికి మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే ఎలా చెక్ చేసుకోవాలి? సో ఎవరికైతే నడుము నొప్పి ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా నియర్ బై ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవుతే సో వాళ్ళు కొన్ని ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ ప్రకారం మనకి ఆ సివియారిటీ అనేది తెలుస్తుంది. ఒకసారి ఎక్స్రే తీస్తాము, ఎక్స్రేలో నార్మల్ ఉంది బట్ పెయిన్ ఎక్కువగా ఉంది అనిపిస్తే మళ్ళీ మనం ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బెటర్. ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఈజీగా అది డిస్క్ ప్రొలాప్స్ ఎక్కడ ఏ స్టేజ్లో ఉంది ప్లస్ ఏ రీజన్లో ఉంది అనేది మనకి ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. సో దాని ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా. ఓకే.
సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఫర్ లో బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయితే ఎలా ఉంటుందంటే అల్ట్రాసౌండ్ చేస్తాం. ఫస్ట్ పేషెంట్ రాగానే చెక్ చేసేసి అంత ఓకే అండి, అల్ట్రాసౌండ్ థెరపీ చేస్తాం. అల్ట్రాసౌండ్ థెరపీ చేయడం వల్ల ఏదైతే మజిల్ ఇన్ఫ్లమేషన్ కానీ ఇలాంటి డిస్బల్ కానీ కూడా అది ఇన్ఫ్లమేషన్ కొంతవరకు తగ్గిస్తుంది. నెక్స్ట్ ఐఎఫ్టీ అంటాం, ఇంటర్ఫరెన్షియల్ థెరపీ అంటే మీకు జనరల్ పెయిన్ తగ్గిస్తుంది. ఇది చేయడం వల్ల నడుము పెయిన్ ఉన్నా కూడా మజిల్ పెయిన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చి హాట్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ పెడతాం. ఇది పెట్టడం వల్ల కూడా మజిల్ రిలాక్సేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, తర్వాత ఓవరాల్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో దీంతో పాటు ట్రాక్షన్ ఉంటుంది, మనకి లంబా ట్రాక్షన్ అంటాం. ఇది ట్రాక్షన్ చేయడం వల్ల ఏదైతే బోన్స్ కొంచెం కంప్రెషన్ ఉంటుందో దాన్ని కొంతవరకు డిస్ట్రాక్షన్ చేస్తారు. డిస్ట్రాక్షన్ చేయడం వల్ల ఆ నెగిటివ్ ప్రెజర్ అనేది తగ్గుతుంది అన్నమాట, అది స్పైన్. సో దానివల్ల స్పైన్ నర్వ్స్ మీద నెగిటివ్ ప్రెజర్ తగ్గడం వల్ల కొంతవరకు రిలీఫ్ అవుతుంది. సో ఇవన్నీ విషయాలు అన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది. సో దీంతో పాటు కొద్దిగా కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి అబ్డోమినల్ ఎక్సర్సైజ్ అని, తర్వాత నెక్స్ట్ స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్, కోర్ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి స్పైన్ అనేది స్టెబిలిటీ అవుతుంది. స్టెబిలిటీ అవ్వడం వల్ల కొంతవరకు పెయిన్ తగ్గుతుంది. సో పెయిన్ తగ్గింది కదా అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు పెయిన్ రాకుండా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మనకి పెయిన్ రాకుండా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నమాట. సో ఈ విధంగా మనం చేస్తున్నట్టు చాలా వరకు తగ్గిపోతుంది. వచ్చిన పెయిన్ తగ్గించుకోవచ్చు, రాకుండా పెయిన్ నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.